ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారంటే ప్రపంచంలో కల్లా అత్యంత అదృష్టవంతులు మీరే అని గ్రహించండి. ఎందుకంటే 90% మంది విద్యార్థులు చదువుకునేది మొత్తము ఆఖరి క్షణంలో మర్చిపోతారు. వ్యాపారస్తులు, వ్యవహారస్తులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక ముఖ్యంగా రియల్ ఎస్టేటు అలాగే వ్యవహారస్తులు కోటి రెట్లు లాభం వచ్చే పనులు చేసే వాళ్ళందరూ కూడా వ్యవహరించవలసిన తీరు ఆఖరి క్షణంలో మర్చిపోతారు. ఈ విధంగా మర్చిపోకుండా అత్యంత లాభకరంగా జీవించడానికి ఒక పద్ధతి చెప్తున్నాను. ఇది ఈశ్వరతత్వం. ఈశ్వరతత్వం అంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తే మాత్రమే మీకు ఇది వస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూసి లాస్ట్లో గ్రహించి దాన్ని జాగ్రత్తగా పాటించండి. ఈ విధానాన్ని పాటించి యుద్ధం చేయడానికి ముందే అన్నీ మర్చిపోయి పూర్తిగా భయపడిపోయిన అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క బోధనలతోటి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి తన సోదరుల కోసము గొప్ప రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అయితే ఈ విధి విధానం చేసుకునేది కొద్దిగా నియమబద్ధంగా చేసుకోండి. ఈ మంత్రము చదివేటప్పుడు ప్రతిరోజు మార్నింగ్ 108 సార్లు, రాత్రి 108 సార్లు, ఏదైనా వ్యవహారానికి వ్యాపారానికి అలాగే పరీక్షకు ముందు 108 సార్లు చదువుకోండి. ఈ శ్రీకృష్ణుడి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వజ్ఞానం దేహి నమస్వాహ. ఈ మంత్రం వలనే ఏమి చదువులేని జైన్లు సింధీలు కూడా వాళ్ళు గొప్ప గొప్ప వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. అత్యధిక ధన సంపదలు పొందుతారు. ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఎక్కువ శాతం మంది వీళ్ళే ఉంటారు. జనాభా చూస్తేనే 1% ఉంటారు, ధనవంతుల్లో 99% వీళ్ళే ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ మంత్రము అత్యంత పవర్ఫుల్. ఒక్క రోజులోనే ద్వారకని నిర్మించగలిగాడు ఆయన, ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించగలిగాడు. అలాగే శ్రీకృష్ణుడి తత్వం అంతా కూడా అతి స్పీడ్గా అత్యంత గొప్ప విషయాలు ఏమాత్రం రిస్క్ లేకుండా స్వార్థం అంటే ఆయన సొంతగా నేను నా కుటుంబం నాకు సంబంధించిన వాళ్ళు నాకు దండం పెట్టేవాళ్ళు అందరూ గొప్పగా అవ్వాలనుకోవడానికి ఏకే స్వార్థత కలిగజేసేటట్లు చేసి అత్యధిక సుఖ సంపదలు కలిగజేస్తే అదృష్టరత్నం అద్భుతం. అదృష్టానికి ఐశ్వర్యానికి ఆహ్వానం కలిగేది అదృష్టరత్నం. దరిద్రాన్ని దూరం చేసేది అదృష్టరత్నం. తప్పకుండా ధరించండి.